ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. వాటికి కావాల్సినటువంటి పదార్థాలు: దోసకాయ ముక్కలు, కారం, పసుపు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ధనియా పౌడర్, కొబ్బరి ముక్కలు, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, సాల్ట్, కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. పోపు అంతా బాగా ఫ్రై అయిందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ అయిందండి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయినాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిందండి. తర్వాత టమాటా ముక్కలు, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయండి. తర్వాత దోసకాయ ముక్కలు వేసుకున్నాం. దోసకాయ ముక్కలన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం, కర్రీకి తగినటువంటి కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దోసకాయ వాటర్ తోటే మగ్గనివ్వాలి. ఏంటండి చూడండి, దోసకాయ ఉన్న వాటర్ అంతా కూర అంతా బాగా మగ్గిపోయిందండి. తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు, కొబ్బరి తరుగు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిందండి. కూర అంతా బాగా దగ్గరికి వచ్చింది. మనం పచ్చి కొబ్బరి నువ్వులు వేయించి పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ వేసి కర్రీలో మిక్స్ చేసుకున్నాం. కొబ్బరి నువ్వులు వేసాము కదండి, ఇది కూడా చాలా మంచిది. ఇలా కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ కూర అంతా మసాలా అంతా పక్కనివ్వాలి. టూ మినిట్స్ అయిందండి. కర్రీ అంతా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మసాలా కర్రీ రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.